హైదరాబాద్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏకంగా రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. సో ఈ సంఘటనలో ఒకే ఫ్యామిలీకి సంబంధించి ముగ్గురు మరణించడంతో ఆ ప్రాంతమంతా విషాదంలో నెట్టివేయబడింది. చెర్లపల్లి నుంచి గట్కేసర్ వెళ్ళేటువంటి రైల్వే స్టేషన్ల మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మృతులు బోడుప్పల్కు చెందినటువంటి సురేంద్రరెడ్డి, విజయ, చేతన్ రెడ్డిగా గుర్తించారు. సో మృతదేహాలని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతానికి ఈ సంఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడ విజువల్లో చూస్తున్నాం ఈ ముగ్గురే. సో ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నట్టుగా సురేంద్రరెడ్డి, విజయ అండ్ చేతన్ రెడ్డి ముగ్గురు కూడా ఓ తల్లి, ఇద్దరు పిల్లలు. సో ఆ సంఘటనలో గట్కేసర్ బోడుప్పల్ నుంచి గట్కేసర్ వైపుకి వెళ్ళేటువంటి చెర్లపల్లి టు గట్కేసర్ మధ్య రైల్వే స్టేషన్ ఆ స్టేషన్ల మధ్యలో రైల్వే ట్రాక్పై వీరి యొక్క మృతదేహాలు లభించాయి. సో ప్రస్తుతానికి ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు ఈ రకమైనటువంటి బలవన్మరణానికి పాల్పడి మరణించడంతో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయా, లేదంటే కుటుంబ విభేదాలు ఉన్నాయా, ఎవరికి చెప్పకుండా చేయకుండా చెప్పా పెట్టకుండా అక్కడ చిన్నపిల్లలు వాళ్ళ పిల్లలు కూడా మరీ అంత చిన్నపిల్లలు ఏం కాదు, వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఆ తల్లి ఏం చెప్తోంది, లేకపోతే ఎక్కడికి తీసుకెళ్తోంది, ఏం చేయాలనుకుంటుంది, ఒక అవగాహన ఉంటుంది. సో ఆ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా లేకపోతే ఇంకేదైనా జరిగిందా తెలియదు. కానీ ఈ సంఘటన ఇది సీసీటీవీ ఫోటో అని ఆ విజువల్లో చూస్తున్నారు. సీసీటీవీ ఫోటోకి సంబంధించి సో తల్లి, ఇద్దరు పిల్లలు, అంత చిన్నపిల్లలు ఏం కాదు, కొంత అవగాహన ఉంది, ఏం జరుగుతుందని తెలుసుకోగలిగేటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. మరి ఎందుకు వాళ్ళు ఈ రకంగా చేయాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, సో ఏంటి సురేందర్ రెడ్డి, విజయ, చేతన్ రెడ్డి ముగ్గురు కూడా ఒకే సంఘటనలో రైల్వే స్టేషన్ల మధ్యలో అంటే చెర్లపల్లి గట్కేసర్ మధ్యలో రైల్వే పట్టాలపైనే వాళ్ళ మృతదేహాలు లభించాయి. ఏం జరిగింది అసలు, ఎందుకు ఈ రకంగా వాళ్ళు బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది? కుటుంబ విభేదాల, ఆర్థిక సమస్యల? ఎస్ మనోజ్, విజయశాంతి రెడ్డి మదర్ అయినప్పటికీ విశాల్ రెడ్డి కొడుకు, చైతన్య రెడ్డి కూతురు. వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు పట్టాలపైన ఈ రోజు తెల్లవారుజామున కూడా మరి గూడ్స్ రైలు లోకోకి సంబంధించిన పైలట్ మాత్రం వాళ్ళను గుర్తించడం కూడా జరిగింది. గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యాక్చువల్ గా విజయశాంతి రెడ్డి భర్త ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ ఉండట్లేదు, నెల్లూరులో ఉంటున్నాడు. అయినప్పటికీ వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సమస్యలు అయితే లేవు. విజయశాంతి రెడ్డి కూడా జాబ్ చేస్తుంది. ఇద్దరు పిల్లలు కూడా, ఒకరేమో విశాల్ రెడ్డి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా చైతన్య రెడ్డి మాత్రము ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. ఆ తర్వాత తను హస్బెండ్ అక్కడ నెల్లూరులో జాబ్ పర్పస్ లో కూడా అక్కడ ఉండడం బట్టి విజయశాంతి రెడ్డి అయితే ప్రస్తుతం వాళ్ళ అన్న కుటుంబంతో పాటు ఉంటున్నట్టుగా తెలుస్తుంది. బోడుప్పల్లో హరితహారం కాలనీకి చెందినటువంటి ఆ కాలనీలోనే వాళ్ళ అన్న కుటుంబంతో తను కలిసి ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ వీళ్ళకి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేనప్పటికీ కూడా ఇద్దరు పిల్లలతో సహా అక్కడ రైలు పట్టాల పైన అలా విగత జీవులుగా పడి ఉండడం పట్ల కూడా విజయశాంతి రెడ్డి మరిది అలాగే వాళ్ళ అత్త ఇద్దరు కూడా కొన్ని అనుమానాలను మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా వీళ్ళిద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి కూడా మనస్పర్ధలు రాలేదు, అలాగని ఆర్థిక సమస్యలు లేవు, అలాగని గొడవలు లేవు. కానీ వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది 5 సంవత్సరాలుగా కూడా వాళ్ళ అన్నతో పాటు కలిసి ఉంటున్నప్పటికీ కూడా మరి ఏం జరిగింది అనే కోణంలో వాళ్ళ మధ్య ఏమన్నా వాగ్వాదం జరిగిందా, అన్నా చెల్లెలకి మధ్య మాకు అనుమానాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు బలవన్మరణానికి పాల్పడలేదు, మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళైతే మరి కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది గట్కేసర్ లో. అలాగే కానీ ఇక్కడ వాళ్ళ ఫోటో ఏదో కనిపిస్తోంది, అది సీసీటీవీ ఫోటోలో కనబడుతోంది. వాళ్ళంతా వాళ్ళే వెళ్ళారు అన్నట్టుగా ఓ చర్చ అయితే స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఏం సమస్యలు ఉన్నాయి? భార్యాభర్తల మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా? కొంచెం దూరంగా ఉంటున్నారు కాబట్టి అప్సెట్లో ఏదైనా ఉన్నారా? ఒకవేళ ఆ భార్యకి అలా ఫీల్ అయితే పిల్లలతో పాటుగా వెళ్ళిపోయి బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎస్ అయితే భర్త ఇప్పుడు దూరంగానైతే ఉంటున్నాడు. ఆ భర్త దూరంగా ఉంటున్న కోణంలోనే పోలీసులు అయితే ఎంక్వైరీ మొదలు పెట్టారు. డీసీపీ శిల్పవల్లి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తన భర్త ఇక్కడికి వస్తేనే విషయాలన్నీ కూడా నిజాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తనని పిలిపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయేమో అని తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాము. ఇంకో విషయం, వీళ్ళ ముగ్గురు ల్యాప్టాప్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ రైలు పట్టాలపైన వీళ్ళు పడున్నప్పుడు మాత్రం వీళ్ళ దగ్గర ఎలాంటి ఫోన్లు కానీ
విలువైన వస్తువులు కానీ ఏవి కూడా వాళ్ళ దగ్గర లభ్యం అవ్వలేదు. కాకపోతే వీళ్ళ పట్ల వీళ్ళ పుట్టింటి వాళ్ళతోనే ఏదైనా గొడవలు జరిగి ఉంటాయా అనే కోణంలో కూడా వాళ్ళు పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. ఇంకొకటి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము ఇక్కడ విజయశాంతి రెడ్డి బ్రదర్ కి కాల్ చేస్తూ ఉంటే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టాడు, ఫోన్ కు అందుబాటులో లేడు అని కూడా పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు మనోజ్. రైట్, వాళ్ళు ఫోన్లు పరిశీలించినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ మూమెంట్స్ని గమనించినప్పుడు, ఎందుకంటే వాళ్ళు అన్న వాళ్ళతో ఉంటుంది విజయశాంతి రెడ్డి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఈ విభేదాలు కానీ లేకపోతే ఏమైనా కన్వర్సేషన్స్ జరిగాయా, ఆ కుటుంబం ఏం చెప్తోంది, ఏ రకంగా అనుమానాస్పదంగా జరగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఈ రకంగా వాళ్ళంతటా వాళ్ళే ఈ స్థితిలో మరణించడం అనేది ఎవరు ఊహించరు. సో ఏదో ఒక ట్రిగర్ పాయింట్ ఉండే ఉంటుంది. ఏకంగా చేతికి అందొచ్చిన పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే చిన్నపిల్లలు ఏం కాదు. సో ఆ పిల్లల్ని కూడా తన వెంట తీసుకెళ్లి ఆ రైలు పట్టాల పైన విగతజీవిగా పడి ఉన్నటువంటి ఆ తల్లి వెనక ఏం దాగి ఉంది, అసలు ఆ కుటుంబం ఏమైనా చెప్తోందా? ఎప్పుడన్నా అబ్నార్మల్గా గమనించాము, అనుమానాస్పదంగా గమనించాము అనే విషయాన్ని ఎక్కడైనా చెప్తున్నారా? ఎస్ విజయశాంతి రెడ్డి మరిది మాత్రము తను చెప్తూ ఉన్నారు లేదు, ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా చాలా అంటే చాలా తెలివికల్ల పిల్లలు, వాళ్ళిద్దరు కూడా చాలా మన సంస్కృతిని కలిగిన వాళ్ళకు లైఫ్ గోల్స్ కూడా చాలా ఉన్నాయి, వాళ్ళంత పిరికి వాళ్ళు కాదు. అందులో ఒకటి విజయశాంతి రెడ్డి కూడా జాబ్ చేస్తుంది, తను నెలకి 80,000 సంపాదిస్తుంది. అలాంటిది వాళ్ళకు ఎలాంటివి కూడా ఇబ్బందులు లేవు. అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఏం జరిగింది అనే కోణంలో కూడా మేము మా అన్నకి కూడా ఫోన్ చేసి మాట్లాడిన ఈ సందర్భంలోనే కూడా మాకు ఎలాంటి గొడవలు జరగలేదు అంటున్నాడు ఓ పక్క. కానీ వీళ్ళ అన్నకి ఫోన్ చేసినట్టయితే విజయశాంతి రెడ్డి అన్నకి మేము ఫోన్ చేశాము, ఫోన్ చేసినప్పటి నుంచి కూడా అంటే ఈ రోజు మాకు విషయం ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళకు మధ్య ఏదో జరిగిందనే కోణంలో కూడా మాకు అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇటు మా అన్నతో పాటు ఇప్పుడు విజయశాంతి రెడ్డి అన్నను బ్రదర్ ను కూడా విచారించాలి పోలీసులు, అప్పుడే నిజాలు బయటపడతాయి అని చెప్పేసి కూడా తను చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా బోడుప్పలకు చెందినటువంటి విజయారెడ్డి అండ్ సురేంద్రారెడ్డి, చైతన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒకే సంఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు, ఒక ఆడపిల్ల అండ్ ఒక అబ్బాయి, తల్లి ముగ్గురు కూడా చెర్లపల్లి గట్కేసర్ వెళ్ళేటువంటి రైల్వే స్టేషన్ల మధ్యలో రైల్వే పట్టాలపైన విగతజీవిగా పడి ఉన్నారు. భర్త కొంత దూరంగా ఉంటాడు, వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సో ఇటు పిల్లలతో పాటుగా హైదరాబాద్లో ఉంటుంది, బోడుప్పల్లో ఉంటుంది ఆ సదరు మహిళ. సో వేరే కుటుంబీకులు కూడా ఉన్నారు, సంబంధిత బంధువులు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు ఏ రకంగా కూడా అనుమానంగా కనిపించలేదు మాకు, ఎప్పుడు అప్సెట్లో కనిపించలేదు, మూడ్ ఆఫ్లో ఎప్పుడు కనిపించలేదు, ఎప్పుడు చూసినా యాక్టివ్గా ఉండేది. ఆ పిల్లలు కూడా చాలా తెలివిగలవారు, వాళ్ళకి ఫ్యూచర్ గోల్స్ చాలా ఉండేవి. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. దీని వెనక కేవలం వాళ్ళంతటా వాళ్ళే బలమరణానికి పాల్పడే అవకాశం లేదు, ఏదో జరిగింది, ఏదో కుట్రకోణం దాగి ఉందన్నట్టుగా ఆ కుటుంబం ఆరోపిస్తోంది. ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు, ఈ ఫోటోలో రైట్ సైడ్లో కనిపించినట్టు ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ఒకే సంఘటనలో బలమరణానికి పాల్పడి మరణించినట్టుగా తెలుస్తోంది. సో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. సో ఈ సంఘటనతో ఒకసారిగా కుటుంబంలో విషాదం నెలకొంది. అటు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అటు భర్త వస్తే కానీ దీని విషయంపైన ఇంకా క్లారిటీ వచ్చేలేదు, అవకాశం లేదన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. విజువల్లో చూడొచ్చు, అదే ఇల్లు, ఆ ఇంటి దగ్గరే ఇప్పుడు వాళ్ళు ఉండేవారు. ఆ ఇంట్లో నుంచే ఇప్పుడు వెళ్ళిపోయి వారు బలమరణానికి పాల్పడ్డారు. సో అక్కడ ఫోటోలు చూస్తుంటే చాలా పెద్ద పిల్లలే, అంత ఈజీగా తల్లి చెప్పింది కదా అని చెప్పి వెంటనే తీసుకొని వెళ్ళిపోయి గతంలో చూసాం చాలా సంఘటనలే, తల్లి పిల్లల్ని హతమార్చింది, లేకుంటే పిల్లలతో కలిసి బలమరణానికి పాల్పడి చనిపోయిందని చెప్పి. అటువంటి సంఘటనలో చిన్న పిల్లలు, ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళు చూసాం. కానీ ఇక్కడ చాలా పెద్ద పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. మరి ఏం జరిగి ఉంటుందో తెలియాలి. కుటుంబ కలహాల కారణంగా ఉన్నాయా, లేదంటే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నాయా, లేదంటే ఇంకేదైనా చెప్పరానిది బయటికి చెప్పలేక ఈ రకంగా ఇబ్బంది పడిపోయి ఒకే సంఘటనలో ముగ్గురు మరణించారనేది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.